హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మిర్చి బజ్జీ చేస్తున్నాను. ఈ మిర్చి బజ్జీ మనం చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మనకు వర్షం పడేటప్పుడు చాలా తక్కువ టైంలో చేసుకునే ప్రాసెస్ అన్నమాట. సో దీని ప్రాసెస్ చూద్దాము. అలాగే కొద్దిగా పకోడా కూడా రెడీ చేశాను. ఇప్పుడు ముందుగా అయితే మనం ఈ మిర్చి బజ్జీని అన్నీ ఒకే సైజులో ఉన్నవి తీసుకోవాలి. నేనైతే కొద్దిగా చిన్న సైజులో ఉన్నవి తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా మధ్యన మనం చీల్చి ఉంచుకోవాలి. కావాలంటే మీరు ఆ మధ్యది తీసేయవచ్చు, లేదా కారం తినే వాళ్ళైతే ఉంచుకోవచ్చు. ఇవన్నీ కూడా అలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా సన్నంగా తరిగి కొద్దిగా ఉప్పు, కారం, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి పక్కన పెట్టుకోండి. ఇంకో బౌల్ తీసుకొని శనగపిండి అనేది మనం ఒక 5 స్పూన్ల వరకు వేసుకోండి. ఈ స్పూన్ అనేది నేను మనకి సెర్లాక్స్తో వస్తుంది కదా, ఆ స్పూన్ యూజ్ చేశాను. సో 5 స్పూన్లు వేసి దీనిలో నేను కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వామ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వామ్ అనేది మనకి అరుగుతుంది కాబట్టి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకున్నాక దీనిలో మనం ఒక చిటికెడు వంట సోడా అనేది యూజ్ చేసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి, నూనె అనేది పీల్చేస్తుంది. సో చిటికెడు వేసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ కలిపి మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని చక్కగా కలిసేటట్టు కలుపుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరి థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. మనం చేయి పెడితే ఇలా అంటుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడిగి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పిండి అనేది వేసి చూడండి. ఇప్పుడు మనం మిర్చిని పిండిలో ఇలా వేసుకోండి. ఇప్పుడు దీన్ని స్పూన్తో నేను ఫిల్ చేస్తున్నా, ఎందుకంటే ఆ గిన్నెలో పట్టట్లేదు. సో ఇలా మనం మిర్చిని ఇలా ముంచుకుంటే మనం ఆయిల్లో వేసుకోవాలి. మీరు కానీ నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీరు కూడా ఏవైనా కొత్త వంటలు చేసి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. మనం ఇలా మిర్చిని ఇలా వేసుకున్నాక ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. మనం కట్ చేసుకున్నాం కాబట్టి అది గ్యాప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. కొంతమంది దీనిలో బియ్యం పిండి కూడా వేస్తారు కదా, సో నేను బియ్యం పిండి కూడా యూజ్ చేయలేదు. మీరు కావాలంటే బియ్యం పిండి యూజ్ చేసుకోవచ్చు. సో మనం మిర్చి అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగతా పిండి మనం పడేయకుండా దానిలో కొద్దిగా ఆనియన్, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఇలా పకోడా అనేది వేసుకోండి. చాలా బాగా వస్తాయి. మీకు చూపించడానికి మాత్రమే ఇది వేసాను. సో ఇది రెసిపీ అయితే నేను చేయలేదు. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మనకి. సో పిండి అనేది వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకుంటే మనకి చక్కగా తినేయచ్చు అనమాట. అంతేనండి. ఇప్పుడు మనం ఈ మిర్చిని ఇలా కట్ చేసి మనం స్టవ్ అనేది ఇందులో పెట్టుకోవాలి. చూసారు కదా. సో దీనిలో మనం ఆనియన్ స్టఫ్ రెడీ చేసాం కదా, దాన్ని దీనిలో ఫిల్ చేసుకోవాలి. ఇంకా మిగతా అన్నిటిలో కూడా ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉన్న మిర్చి బజ్జీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసి తినడమే.
మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూసినట్లయితే గంట సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.